గురూజీలు 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు #1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం మహాగణాధిపతయే నమః. ఓం దుర్గిలో నమః. ఓం శ్రీ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మీనం వరకు లగ్నం వారికి లేదా రాశి తెలిస్తే రాశిని చూసుకోవచ్చు. రాశి అంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తుంది అని వెళ్ళాల్సిన ఇట్లాంటి రాశి నుంచి చూసుకోవాలి. రైట్. ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకున్నట్లయితే మనకి మీన రాశిలో శని, వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు కలిసి ఉంటూ 15వ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలో మారుతున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశి 26వ తేదీ వరకు ఉంటాడు, దానిలో మారిపోతాడు. ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటూ 28వ తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నారు. కుంభరాశిలో రాహు యొక్క సంచారం, చంద్రుడు 2.5 రోజుల కోసం మాత్రమే ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి లేదా లగ్నం కలిసి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు చూస్తున్నాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారికి అనుభవిస్తూ మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి మీకు గనక చూసుకున్నట్లయితే లగ్నంలో సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు కొన్ని ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. మీ లగ్నానికి గురువు బాధకుడైనటువంటి గ్రహం లగ్నంలో ఉండడం ఒక ఎత్తు అయితే అది కంబస్ట్ అవ్వడం ఒక ఎత్తు. కాబట్టి ఈ వివాహ నిర్ణయాలు లేదా పార్ట్నర్షిప్స్ సంబంధించిన నిర్ణయాల విషయంలోని, ఉద్యోగ విషయాల్లోని కొంచెం నిర్ణయాలు తీసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోండి. అదేవిధంగా ధనస్థానంలో బుధుడు ఉన్నాడు. ఇది కొంతవరకు మీరు బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నందుకు, 3వ స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ధైర్యంగా ఒక స్టెప్, సహజంగానే 3వ స్థానంలో 2 పాపగ్రహాలు అనేటువంటిది మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇది కమ్యూనికేషన్ స్థానాన్ని బ్లాక్ చేసింది. 3వ స్థానంలో 2 కుజుడు కేతు ఉండడం, అదేవిధంగా కమ్యూనికేషన్స్ కారకుడైనటువంటి బుధుడు ప్రొసీడింగ్ హౌసెస్ లో ఉన్నాయి. కాబట్టి సంతకాలు పెట్టేటప్పుడు ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా తీసుకోండి. ఇంట్లో నుంచి ఏదైనా బిజినెస్ ప్రారంభించాలి, గృహంలోనే ఉంటే ఏదైనా బిజినెస్ చేయాలనుకునేటువంటి వారికి ఇది ఒక రకంగా మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. అదేవిధంగా 12వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు గతంలో ఏదైనా సరే వివాహ జీవితంలో ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ ఇక్కడ కొంతవరకు నెరవేరుతాయి. కాకపోతే ఇక్కడ లగ్నంలో గురువు ఉండి అస్తంగత్వ దోషంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరినైతే ఇష్టపడి వివాహం చేసుకుందాము అని అనుకుంటుంటారో వారి యొక్క విషయంలో కొంతవరకు బాగుంటుంది. అంటే మేము ఇష్టపడి చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. 10వ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు ఉద్యోగంలో కాస్త శ్రమ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక్కడ. అదేవిధంగా కాస్త తండ్రికి వాళ్ళ సిబ్లింగ్స్ తో ఉండేటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కి సరైనటువంటి సమయం. 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి చాలా మంది ఇది నాకు రైట్ టైం ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ కి అంటూ ఉంటారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన సమయం. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. మరియు ఎర్రటి పుష్పాలతో స్కందుని గణపతిని ఆరాధించండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలా మంది 2 రకాల భయాలు ఎక్కువ పెంచుకుంటారు. ఒకటి ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని అనే శని ప్రభావం. రెండోది కాలసర్ప యోగం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతుందో జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు. అది కాలంలో జరిగే అంశాలు. ఇప్పుడు చూడండి, కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి, విమాన ప్రమాదాలు కానివ్వండి, ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే
కొన్ని దేశాల మధ్యన కానివ్వండి, సునామీలు కానివ్వండి, కరోనా ఇట్లాంటివన్నీ తాల్చపోయోగంలో వస్తాయి. అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా చెప్పడానికి మాత్రమే. కేవలం సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము, అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం, లేదా సర్ప ప్రతిష్ఠ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది. అంతగా భయం వేస్తుందండి, నాకు కాల్సిపోయోగం వల్ల అన్నీ ఆగిపోతున్నాను, మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాళహస్తికి వెళ్ళరండి. ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది. ఇక ఎల్నాడ్స్ అనే విషయంలో కూడా చాలా మందికి ఏంటంటే ఎల్నాడ్స్ అని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు. నేను చాలా వీడియోలో చెప్పాను, అయ్యా ఎల్నాడ్స్ అనే సమయంలో సీఎంలు పిఎంలు అయిన వారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడ్స్ లోనే పిఎం అయ్యారు, అర్ధాశ్రమ్స్ లోనే కంటిన్యూ అయ్యారు. మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, జగన్ గారు అందరూ కూడా ఎల్నాడ్స్ లోనే సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు అని చెప్పి. కాబట్టి ఈ ఎల్నాడ్స్ అనే గురించి పెద్దగా మీరు భయపడకండి, కేవలం స్లో అవుతుంది. మనం దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకునేసరికి దీనివల్ల అవ్వట్లేదేమో అన్నదే మైండ్ లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. దీనికి ఏమీ లేదు, చక్కగా గోవుకి బెల్లం తినిపించడము, అదేవిధంగా కాస్త శ్రమించడం, ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తుంటే ఎల్నాడ్స్ అనే ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారణం. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎదగలేకపోతున్నాము, శరీర సౌఖ్యం లేదు, శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి. ధనం రావట్లేదంటే ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే, దానం ఇవ్వడమో గ్రహాన్ని దీపారాధన చేయడం ద్వారానూ పెరుగుతుంది. లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది. అంటే ఉత్తరంలో కంప్లీట్ గా వైట్ కలర్, నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం, లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి. అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్ తో పడదు కొంతమంది, ఎందుకు 3వ స్థానం పాడైంది. సో ఎవరితో ఏ బంధువర్గం ఉందో వాళ్ళతో పడదు, దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, వాళ్ళతో రాసి పోవడం చూసుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది పలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి రాలేదంటారు. అంటే ఏమిటి, మీ ధనాధిపతి వేటి మూలంగా ధనం ఉంది దానికి సంబంధించి చదవడం మంచిది. అంటే మీకు రవితో ఉన్నాడు, అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు, చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్, గురువుతో ఉన్నాడు టీచింగ్, బుధుడితో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్, ఇట్లా ఒక్కొక్కటి. శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన, రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్, మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి, ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు, శాటన్ తో ఉన్నాడు, ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా. అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటి అనేది ఆస్ట్రాలజీలో తెలుస్తుంది. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలా మంది చూసారు. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను. కాబట్టి ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి. రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం, అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా, అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం, లేదా ఒక 3 నెలల తర్వాత ఉంటుంది. అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి, విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి, గృహ నిర్మాణం దగ్గర నుంచి, అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్ని కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్, మహాదశ అంతర్దశ కరెక్ట్ యోగిస్తుంది ఇక్కడ, లేదా గోచారం యోగిస్తుంది. ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్ లో పనికొచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే. లేదు, రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి, లలిత సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి
గ్రహస్థితి ఉన్న గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మల్లో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది, మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది, అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.